ఒక్క సెకండ్ ఆలోచించండి. ఒకవేళ మీ దగ్గర ఒక బటన్ ఉండి దాన్ని నొక్కితే ప్రపంచంలో ఉన్న టెర్రరిస్టులు, క్రిమినల్స్, మర్డరర్స్ అందరూ మాయమైపోతారంటే మీరు ఆ బటన్ నొక్కుతారా లేదా? ఖచ్చితంగా నొక్కుతారు కదా! మరి ఈ యూనివర్స్ మొత్తాన్ని క్రియేట్ చేసిన దేవుడి దగ్గర ఆ బటన్ లేదా? గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అంటారు కదా! సర్వశక్తిమంతుడు అంటారు. ఆయన తలుచుకుంటే చిటికి వేసినంత టైంలో సైతాన్ని మాయం చేయలేడా? అసలు ప్రపంచంలో ఇంత ఈవిల్ జరుగుతూ ఉంటే, ఇంతమంది ఏడుస్తుంటే ఆ విలన్ని ఇంకా ఎందుకు బ్రతికే ఉంచాడు? దేవుడు భయపడ్డాడా? లేక దేవుడు సాతానంటే ఇష్టమా? లేదా దీని వెనక మనకు తెలియని పెద్ద మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా? ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ బైబిల్లోనే అతిపెద్ద లాజిక్ పజిల్. ఒకవేళ దేవుడు గుడ్ అయితే సాతాన్ని ఎందుకు ఇంకా బ్రతికే ఉన్నాడు? గెట్ రెడీ, ఎందుకంటే ఈ రోజు మనం ఈ కోడ్ డ్రామాని చూడబోతున్నాం. ద కేస్ ఆఫ్ గాడ్ వాస్ సైతాన్. ఇది ఓన్లీ బైబిల్ అనుసరించి మాత్రం చెప్పింది మాత్రమే. ఓకేనా? ఈ కథని అర్థం చేసుకోవాలంటే మనం టైం మిషన్ ఎక్కి కొంచెం వెనక్కి, అంటే మనం పుట్టక ముందు కాలాన్ని వెనక్కి వెళ్ళాలి. అక్కడ ఒక ఏంజల్ ఉండేవాడు. అతని పేరు లూసిఫర్. చాలామంది సైతాన్ అనగానే నల్లగా ఎర్రటి కళ్ళతో చేతిలో ఒక ఫోక్ పట్టుకొని ఉంటాడనుకుంటారు. కానీ అది సినిమా స్టైల్. నిజానికి లూసిఫర్ వాజ్ మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేషన్. ఆయన పేరుకి అర్థం మార్నింగ్ స్టార్ లేదా లైట్ బెర్రర్ అని. దేవుడు ఆయన ఎంతో ప్రేమగా డిజైన్ చేశాడంటే అతను ఒంటి నిండా ప్రీషియస్ స్టోన్స్ ఉండేవి. ఈ వాజ్ డ్రిప్పింగ్ ఇన్ డైమండ్స్ అండ్ గోల్డ్. విజ్డమ్లో, బ్యూటీలో ఆయన కొట్టేవాడు లేడంట. హెవెన్లో ఉన్న కోటాను కోట్ల దేవదూతల్లో లీడర్ ఆయనే, అంటే ఏంజల్స్కి. అంత పవర్ అండ్ అంత ఎక్స్పెక్ట్ కూడా. లూసిఫర్ పని ఏంటి? దేవుడి గ్లోరీని రిఫ్లెక్ట్ చేయడం, దేవుణ్ణి వర్షిప్ చేయడం. అంతా బాగానే ఉంది, పర్ఫెక్ట్ వరల్డ్, నో సిన్, నో పెయిన్. కానీ ఒక చిన్న వైరస్ అయితే స్టార్ట్ అయింది. అది బయట నుంచి రాలేదు, లూసిఫర్ హార్ట్లో నుంచే వచ్చింది. దాని పేరే ప్రైడ్, అంటే గర్వం అనుకోండి. రోజు అద్దంలో తన అందాన్ని చూసుకొని లూసిఫర్కి ఒక ఆలోచన వచ్చింది. నేనెందుకు దేవుణ్ణి వర్షిప్ చేయాలి? నన్ను అందరూ ఎందుకు వర్షిప్ చేయకూడదు? నేను కేవలం ఒక సర్వెంట్లా ఎందుకు ఉండాలి? నేనే కింగ్ ఎందుకు అవ్వకూడదు? ఐ విల్ అసెండ్ టు హెవెన్. అతను అనుకున్నాడు, నేను నా సింహాసనాన్ని దేవుడి కంటే ఎత్తులో వేసుకుంటాను, నేనే మోస్ట్ హైలా అయిపోతాను. చూసారా, అక్కడే తేడా కొట్టింది. అతను దేవుని రిఫ్లెక్ట్ చేయడం మానేసి దేవుని రీప్లేస్ చేయాలనుకున్నాడు. అది కేవలం ఒక ఆలోచన కాదు, అది ఒక రెబెలియన్, అంటే తిరుగుబాటు లాంటిది. అంతేకాదు, వాడొక్కడే పడలేదు. తన మాటలతో మాయ చేసి హెవెన్లో ఉన్న ఏంజల్స్లో 1/3 మందిని తన వైపు తిప్పుకున్నాడు. ఇమాజిన్ దట్, కోటాని కోట్ల మంది ఏంజల్స్లో 33% మంది ఆఫీస్ స్టాఫ్ని సీఈఓకి వ్యతిరేకంగా మార్చేశాడనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిజ్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ ఒక పెద్ద మైండ్ బ్లాక్ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం సినిమాలో చూస్తాం కదా, హీరో విలన్ ఇద్దరు సమానంగా కొట్టుకుంటూ ఉంటారు. క్లైమాక్స్ వరకు ఎవరు గెలుస్తారో తెలియదు. చాలామంది దేవుడు శాతం కూడా అంతే అనుకుంటారు. ఒక పక్క గాడ్ అనమాట, ఇంకో పక్కన ఈవిల్ సైతాన్. ఇద్దరు బాక్సింగ్ రూమ్లో ఉన్నారు, ఫైట్ నడుస్తుంది అని అనుకుంటారు. కానీ బైబిల్ ప్రకారం అసలు అక్కడ ఫైటే లేదు. గాడ్ హ్యాస్ నో రైవల్. దేవుడికి పోటీదారుడనేవాడే లేడు. సైతాన్ ఒక క్రియేటెడ్ బీయింగ్, అంటే సృష్టి చేసినవాడు. దేవుడు క్రియేటర్, సృష్టించినవాడు. ఒక కొండ కుమ్మరివాడితో యుద్ధం చేయగలదా? లేదు కదా. మరి హెవెన్లో యుద్ధం జరగలేదా అంటే జరిగింది. కానీ దేవుడికి సైతాన్ మధ్య కాదు. రెవల్యూషన్, అంటే ప్రకటన గ్రంథంలో క్లియర్గా ఉంది. మైకెల్ ద ఆర్చ్ ఏంజల్ దేవుడికి సైన్యాధ్యక్షుడు అనమాట. మైకెల్ తన సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు. ఏంట్రా నువ్వు మా బాసిట్ని టార్గెట్ చేస్తావని ఒక తన్నుదంతే ఆ సైతాన్ ఇంకా వాడి టీం మొత్తం ఆకాశం నుంచి ఢమాలని కింద పడ్డారు. దేవుడు కనీసం ఒక చిటికిన వెళ్ళి కూడా కదపాల్సిన అవసరం రాలేదు. జస్ట్ హిజ్ లాయల్ ఏంజల్స్ వేర్ ఎనఫ్ టు కిక్ లూసిఫర్ అవుట్, అంతే. మ్యాటర్ క్లోజ్. ఆ రోజు శాతాను వాడి గ్యాంగ్ మొత్తం ఎర్త్ మీద పడ్డారు. అప్పటి నుండి వాడి పేరు లూసిఫర్ కాదు, సాతాన్, ద ఎనిమీ. వాడితో పాటు పడ్డ ఏంజల్స్ని ఫాలన్ ఏంజల్స్ అంటారు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అయ్యే ఇంకో పాయింట్ ఉంది. సైతాన్, ఫాలన్ ఏంజల్స్, డిమాన్స్ అందరూ ఒక్కటేనా అంటే కాదు బాస్. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఫాలన్ ఏంజల్స్ అంటే లూసిఫర్తో పాటు పడిపోయిన వాళ్ళు. వీళ్ళకి బాడీస్, అంటే శరీరాలు ఉండవు. కానీ వీళ్ళు ఒకప్పుడు ఏంజల్స్ కాబట్టి వీళ్ళకి పవర్ ఉంటుంది, హై ఆర్చీ ఉంటుంది. పాల్ అంటాడు కదా, మనం పోరాడుతుంది మనుషులతో కాదు, ప్రిన్సిపాలిటీస్, పవర్స్, రూలర్స్ ఆఫ్ డార్క్నెస్ తో అని. అంటే ఈ ఫాలన్ ఏంజల్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? దే కంట్రోల్ సిస్టమ్స్, ప్రభుత్వాలను, కల్చర్స్ని, పెద్ద పెద్ద సమస్యలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళు ఒక ఆర్మీ లాగా ర్యాంకుల వారిగా పనిచేస్తారు. మరి డెమాన్స్ ఎవరు? బైబిల్లో వీళ్ళ ఆరిజిన్ గురించి క్లియర్గా లేదు, కానీ వాళ్ళ బిహేవియర్ చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. డిస్ఎంబాయిడెడ్ స్పిరిట్స్, అంటే శరీరం లేని ఆత్మలు అనమాట. వాళ్ళు ఎప్పుడు ఒక శరీరం కోసం వెతుకుతూ ఉంటారు. గుర్తుందా? జీసస్ ఒక పిచ్చివాళ్ళ నుంచి దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు అవి మమ్మల్ని ఆ పందుల్లోకి పంపించండి ప్లీజ్ అని అడుక్కుంటాయి. ఎందుకంటే వాటికి ఉండడానికి ఒక హౌస్, అంటే బాడీ కావాలి. ఫాలన్ ఏంజల్స్ అలా కాదు, వాళ్ళు బాడీస్ కోసం వెతకరు, వాళ్ళు సిస్టమ్స్ని కంట్రోల్ చేస్తారు. సో సాతాన్ ఇస్ ద జనరల్, ఫాలన్ ఏంజల్స్ ఆర్ ద కమాండర్స్, డెమాన్స్ ఆర్ ద ఫుడ్ సోల్జర్స్ హూ అటాక్ ఇండివిజువల్స్ అనమాట. ఇది ఒక వెల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అనమాట. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు పాయింట్ రండి అంటే వాడు కింద పడినప్పుడే దేవుడు వాడిని ఎందుకు చంపేయలేదు అని మీకు డౌట్ రావచ్చు. దీనికి 3 సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ద నేచర్ ఆఫ్ స్పిరిట్స్. మనుషులు చనిపోయినట్టుగా స్పిరిట్స్ చనిపోవు.
గాడ్ ఈజ్ స్పిరిట్, ఏంజల్స్ ఆర్ స్పిరిట్స్. మనం చనిపోతామంటే మన బాడీ మట్టిలో కలిసిపోతుంది, మన ఆత్మ వెళ్ళిపోతుంది. కానీ ఏంజల్స్కి ఫిజికల్ బాడీనే లేదు కదా, వాళ్ళు చనిపోవడం అంటే సీజ్ టు ఎగ్జిట్ అవ్వడం. కానీ దేవుడు వాళ్ళని ఎటర్నల్ బీయింగ్, శాశ్వత జీవులుగా క్రియేట్ చేశాడు. సో వాళ్ళని చంపడం అనేది ఫిజికల్ డెత్ లాంటిది కాదు, అది వేరే ప్రాసెస్. రీజన్ నెంబర్ 2, ద కాస్మిక్ కోర్ట్ రూమ్. దేవుడు ఒక డిక్టేటర్ కాదు, ఆయన ఒక జడ్జి లాంటి వారు. ఒక జడ్జ్ నేరస్తుని చూడగానే రోడ్డు మీద కాల్చి చంపేడు కదా, అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, కోర్టులో ప్రవేశపెట్టాలి, సాక్షులు చూపించాలి, తీర్పు చెప్పాలి, ఆ తర్వాత శిక్ష వేయాలి. గాడ్ వర్క్స్ ఆన్ డ్యూ ప్రాసెస్. సైతానికి ఆల్రెడీ శిక్ష ఖరారు అయిపోయింది, కానీ ఆ డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంకా రాలేదు, అంటే శిక్ష అమలు చేసే రోజు ఇంకా రాలేదు. మత్తాయ సువార్తలో దయ్యాలు యేసుని చూసి ఏమంటాయి తెలుసా? మా టైం ఇంకా రాకముందే మమ్మల్ని టార్చ్ చేయడానికి వచ్చావా అని అడుగుతాయంట. చూసారా, ఆ దయ్యాలకు కూడా తెలుసు వాటికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉందని, కానీ ఆ డేట్ ఇంకా రాలేదని వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. దేవుడు కూడా ఆ గ్రేట్ డే ఆఫ్ జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ రోజు ప్రపంచం ముందు, ఏంజల్స్ ముందు, మనుషుల ముందు ఒక పబ్లిక్ ట్రయల్ జరుగుతుంది. ఎవరు ఎందుకు శిక్షించబడుతున్నారో అందరికీ క్లియర్గా తెలుస్తుంది. దేవుడికి జస్టిస్లో లోపం లేదని ప్రూవ్ చేయడానికి ఈ టైం గ్యాప్ అనేది అవసరం. అండ్ రీజన్ నెంబర్ 3, ద డేంజరస్ గిఫ్ట్. దీని అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, దేవుడు లూసిఫర్ని రోబోలా తయారు చేయలేదు. ఒక స్విచ్ నొక్కితే ఐ లవ్ యూ గాడ్, ఇంకో స్విచ్ నొక్కితే ఐ ఒబే యూ గాడ్ అని చెప్పే బొమ్మని చేయలే. ఆయన ఒక ఫ్రీ విల్, అంటే ఒక స్వేచ్ఛ జీవులాగా ఇచ్చాడనమాట. ఆయన ఒక ఫ్రీ విల్ని ఇచ్చాడు. ఎందుకంటే ఫ్రీడమ్ లేని చోట లవ్ ఉండదు. మీరు ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ గన్ పాయింట్లో పెట్టి నన్ను ప్రేమించు అంటే అది ప్రేమ కాదు కదా, అది కిడ్నాప్ అవుతుంది, అంటే అది బెదిరించినట్టు అవుతుంది అనుకోండి. నిజమైన ప్రేమ అంటే ఎదుటివాడికి నో చెప్పే ఆప్షన్ ఉన్నా సరే ఎస్ అని చెప్పడం. దేవుడు ఆ రిస్క్ని తీసుకున్నాడు కూడా. ఆయనకు తెలుసు ఫ్రీ విల్ ఇస్తే ఎవరో ఒకరు తిరుగుబాటు చేస్తారని, అయినా సరే ఇచ్చాడు. ఇప్పుడు లాజిక్ చూడండి, ఒకవేళ లూసిఫర్ తప్పు చేయగానే దేవుడు వాడిని అక్కడక్కడే భస్మం చేసేసి ఉంటే మిగతా ఏంజల్స్ అందరూ కూడా ఏమనుకునేవాళ్ళు, అమ్మో మనం దేవుడిని ప్రేమించడం వల్ల కాదు, భయం వల్ల లొంగి ఉండాలి, లేకపోతే మమ్మల్ని కూడా లేపేస్తాడు అని అనుకుంటారు. అక్కడ లవ్ చచ్చిపోతుంది. అండ్ బైబిల్లో గాడ్ డస్ నాట్ వాంట్ స్లేవ్స్ హూ ఆర్ స్కేర్డ్ ఆఫ్ హిమ్, హీ వాంట్ చిల్డ్రన్ హూ చూస్ హిమ్. అందుకే సాతాన్ని ఇన్ని రోజులు అలౌ చేశాడు. నువ్వు నా ప్రేమ కాదని వెళ్ళావు కదా, నీ దారి ఎటు వెళ్తుందో ఈ యూనివర్స్ మొత్తం చూడనివని వదిలేశాడు. సైతాన్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ హ్యాపన్స్ వెన్ యూ రిజెక్ట్ గాడ్. వాడి పాలనలో ప్రపంచం అంత ఘోరంగా తయారుందో చూసి మనం దేవుడి విలువ తెలుసుకోవాలని. కానీ ఇంకొక ట్విస్ట్ అయితే ఉంది. సాతాన్ అనుకుంటున్నాడు వాడు దేవుడి ప్లాన్ని నాశనం చేస్తున్నాడు అని. కానీ వీడికి తెలియని విషయం ఏంటంటే వాడు కూడా దేవుడి ప్లాన్లో ఒక పావు లాంటి వాడే. దేవుడి సర్వాధికారం ఎంత గొప్పదంటే ఆయన తన శత్రువులను కూడా తన ప్లాన్ కోసం వాడుకుంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ద క్రాస్, సిలువ అనమాట. సైతాన్ యేసుని చంపాలని ప్లాన్ వేశాడు. జుడాస్లోకి దూరి యేసుని అప్పగించేలా చేశాడు. యేసుని సిలువ వేస్తున్నప్పుడు సాతాను పండగ చేసుకుని ఉంటాడు, ఎస్ ఐ వన్, దేవుడు కొడుకు చచ్చిపోతున్నాడు అని. కానీ ఆ పిచ్చోడు తెలియదు ఆ చావు వల్లే మనుషుల పాపాలు పోతాయని, ఆ రక్తం వల్లే సాతాన్ తల పగిలిపోతుంది అని. సాతాన్ ఏం చేసినా అది చివరికి దేవుడికి గ్లోరీ తెస్తుంది. యోబుని టార్చర్ పెట్టాడు, చివరికి యోబుకి డబుల్ ఆస్తి వచ్చింది. దేవుడి మీద నమ్మకం ఇంకా పెరిగింది. జోసెఫ్ని జైలు పాలు చేశాడు, చివరికి జోసెఫ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. చివరికి ఆ మరణమే ప్రపంచానికి రక్షణ తెచ్చింది. ఒకసారి ప్యాటర్న్ చూడండి, సైతాన్ ఇస్ సింపుల్ టూల్. దేవుడు వాడిని ఉంచాడు అంటే వాడి వల్ల ఇంకో ఏదో ఉపయోగం ఉంది అని. మనల్ని టెస్ట్ చేయడానికైనా ఉండొచ్చు, మనలో ఉన్న గోల్డ్ని బయట తీయడానికైనా, మన విశ్వాసాన్ని బలపరచడానికైనా దేవుడు అతను వాడుకుంటున్నాడు అనుకోవచ్చు మనం. సో ఫైనల్ కంక్లూషన్గా వచ్చేసి సాతాన్ ఇంకా ఎందుకు బ్రతికున్నాడనే కదా, ఎందుకంటే సినిమా అయిపోలేదు కాబట్టి. క్లైమాక్స్ స్క్రిప్ట్ ఆల్రెడీ రాసే ఉంది. రెవల్యూషన్ 20లో ఆ సీన్ క్లియర్గా అయితే ఉంది. అండ్ ద డెవిల్ వాస్ థ్రోన్ ఇంటు ద లేక్ ఆఫ్ బర్నింగ్ సల్ఫర్. వాడి కథ కంచికి, మనం ఇంటికి కాదు, మనం దేవుడి రాజ్యానికి. ఆ రోజు వస్తుంది, ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక ఒప్పుకుంటుంది. ఈలోపు మనం ఏం చేయాలి? భయపడకూడదు, ఎందుకంటే మనం గెలిచే టీంలో ఉన్నాం. మ్యాచ్ మధ్యలో విలన్స్ ఎన్ని గోల్స్ చేసినా ఫైనల్ స్కోర్ బోర్డ్ మీద గెలిచేది మాత్రం దేవుడే అని మనకు తెలుసు. సో ఇదంతా కూడా నేను ఒక ఆర్టికల్స్లో చూసినప్పుడు అసలు సైతాన్ని ఎందుకు బైబిల్లో చంపలేదు అనే దానికి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి చేశాను. సో వీడియోని పాజిటివ్ వేలో తీసుకోండి, నెగిటివ్ వేలో తీసుకోమాకండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో చేశాను. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ బటన్ గట్టిగా కొట్టండి, సాతాను కొట్టినట్టు కాదు, ప్రేమగా అనమాట. మరీ ఇంట్రెస్టింగ్ స్పిరిచువల్ మిస్టరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సైతాన్ ఇన్ ఖురాన్ చూద్దాం, ఆ వీడియో తప్పకుండా చేస్తాను. సో అంటిల్ కీప్ వాచింగ్.